గురుగారు, తిరుమల కొండలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలు. ఆ 7 కొండల గురించి వివరిస్తారా? తప్పకమ్మా. తిరుమల అనగానే మన మనసులో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. ఎందువల్ల అంటే అందరికీ అలాగే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఆ నామం ఉచ్చరించినా లేకపోతే తిరుమల కొండల్ని ఎవరైనా గుర్తు చేసినా కూడా అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. దానికి ముఖ్యం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటివి 7 కొండల యొక్క విశిష్టమైనటువంటి ఒక రహస్యం ఉంది. అవి నిజంగా మన మానవ నేత్రాలకు 7 కొండలుగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ అవి 7 దివ్య తత్వాలు. అదంతా కూడా ఆదిశేషుని యొక్క దివ్య వైభవం అని కూడా మహర్షులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈనాడు ఈ యొక్క బుద్ధిశక్తి మనకు ఈ విధంగా తామసికంగా ఉండటం చేత పర్వతాలుగా చూస్తూ ఉన్నాం, కానీ అవి నిజంగా సజీవంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక వైభవాలు. ఆ వైభవాలన్నిటికీ వెలుగుగా ఉండేటువంటి వెలుగులకే వెలుగు వెంకటేశ్వర స్వామివారు. మనం యోగపరంగా మనం తీసుకున్నప్పుడు 7 కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దర్శనం చేసుకోవాలి అంటే యోగ మార్గంలో అక్కడ ఒక రహస్యం చెప్పారు. మనం మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను దాటి ఎప్పుడైతే సహస్రారం అనేటువంటి వెంకటాద్రి పైన చేరుకుంటామో అక్కడ సహస్రార స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకుంటాం. అలా యోగ మార్గంలో మనం చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి సహస్రారంలో ఉండే ఆ దివ్య తత్వంగా మనం భావించాలి. అలాంటివి ఆ 7 కొండలు. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి కొండకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనం శేషాచలం, వృషభాచలం, అలాగే అంజనాచలం అని కూడా అంటూ ఉన్నాం. అంజనాచలం అనేసరికి మన అందరికీ కూడా తెలుగువారి అదృష్టం ఏమిటి అంటే అంజనాచలమే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆవిర్భావ స్థానం అని తెలుసుకోవాలి. నిజంగా ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించినటువంటి స్థానం కూడా అంజనాచలమే. కాబట్టి ఆ విధంగా కూడా తెలుగువారు అదృష్టవంతులు. ఎందువల్ల అంటే అక్కడ పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మన తెలుగు గడ్డపై ఆవిర్భవించారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. అలాగే ప్రతి పర్వతం కూడా. అలాగే ఇప్పుడు మనం యోగపరంగా సమన్వయం చేసుకున్నాం. ఈ విధంగా షట్ చక్రాలను దాటి సహస్రారంలో ఉన్నటువంటి వెలుగులకు వెలుగు వెంకటేశ్వర స్వామి వారు అని. అలాగే మనకు వేదాంతంలో కనుక చూసినట్టయితే యోగ వాసిష్ట పరంగా కూడా సప్త భూమికలే ఈ యొక్క 7 కొండలుగా మనం భావించాలి. ఎలా అంటే మనము శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తుర్యగా అనేటువంటి ఈ యొక్క సప్త విధాలైనటువంటి సప్త భూమికలు ఏదైతే యోగ వాసిష్టం వేదాంతం మనకు చెబుతూ ఉందో అటువంటి సప్త భూమికలకు ప్రతీకలే ఈ 7 కొండలు. కాబట్టి మనం 7 కొండలను అధిరోహించి ఆ పరాతత్వాన్ని, పరబ్రహ్మతత్వమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నాము అంటే మనం వేదాంతంలో సూచించబడినటువంటి ఆ పరబ్రహ్మమును దర్శిస్తున్నామని భావించాలి. అలాగే ఈ కొండలపై నుంచి మనం వెళ్ళేటప్పుడు ఆ తత్వాలను స్మరించుకుంటూ కనుక వెళ్ళినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి తిరుమల కొండలు చూడటానికి కొండల్లాగా కనిపించినా అవి నిజంగా ఆధ్యాత్మిక తత్వాలు. కాబట్టి ఆ భావనతో మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. మనం ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా ఆ భావనతో వెళ్ళినట్టయితే అప్పుడు కలిగే దర్శనం కూడా దివ్యాతి దివ్యంగా ఉంటుంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను.